స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. ఆపరేటర్లకు వాకాడిలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సంధ్యారాణి సమావేశం. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక బియ్యం మాత్రమే అందించామని, ఈ నెల నుండి చక్కెర వస్తుందని వెల్లడి. కారును బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి. రాపూరు చిక్వేల్ ఘాట్ రోడ్లో 6వ కిలోమీటర్ల వద్ద ప్రమాదం. నాయుడుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో మరొకసారి డయేరియా. గురుకులంలో 128 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు ముందు రోజు రాత్రి చికెన్ పెట్టడంతో అది తిన్న విద్యార్థులు కొంత సమయం తర్వాత వాంతులు, విరోచనాలకు గురయ్యారు. గురుకుల పాఠశాలకు సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులకు చికిత్సలు అందించారు. నెల రోజుల ముందు గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన చికిత్సలు పొందిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి గురుకుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టారు. అదే సమయంలో విద్యార్థుల పట్ల జాగ్రత్తలు వహించాలని గురుకులం సిబ్బందికి మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అయినా కూడా మంత్రి ఆదేశాలను లెక్క చేయని గురుకులం సిబ్బంది పాత తీరుతోనే వ్యవహరించడంతో మరలా విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని విమర్శలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా వివరాలు బయటికి రాకుండా గురుకులం సిబ్బంది దాచడం పట్ల పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఏ క్లాసు? ఫస్ట్. ఎన్నిసార్లు అయింది మోషన్? 2 సార్లు. ఎంతమందికి మీతో పాటు? ఎక్కడున్నారు వాళ్ళు? ఇంటికి వెళ్ళిపోయారు. ఫోన్ చేశారు సార్, తీసుకోమన్నారా? ఏం తిన్నాడంట? చికెన్ తిన్నాడంట. ఎప్పుడు? ఆదివారం. నిన్న నేను చికెన్ పెట్టాదన్నా. ఏ ఊరు మీది? కూర్చోవాడపాడు. తగ్గాయన్నా? తగ్గలేదంట. ఇదే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించి ఇంటికి తీసుకుని చూపించారా? ఇప్పుడు తీసుకెళ్తున్నారా? ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు? ప్రైవేట్ హాస్పిటల్. సరే తల్లి. ఏం పేరు నీ పేరు? మల్లేశ్వర్. ఫోన్ చేశాడు మీకు? ఉదయాన్నే ఫోన్. ఏమని ఫోన్ చేశారు? మా మనవడు ఏమని ఫోన్ చేశారు? బాగలేదు అనేసి ఫోన్ చేసినారు. ఏం బాగాలేదన్నారు? ఏం బాగలేదు అనేసి మరి జ్వరమో ఏందని చెప్పినారంట. సరే నా కొడుకు ఫోన్ చేసి, నా కొడుకు చెన్నైలో ఉన్నాడు. సరే నేను డ్యూటీలో ఉన్నా. అక్కడి నుంచి వచ్చి నాకు ఫోన్ చేసి నా కొడుకు ఆయన అర్జెంటుగా అబ్బాయిని కొడుకుండు పిల్లలు సార్ ఎవరిలో ఫోన్ చేశారంటే సార్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారు. మాది మోపరిపల్లి. పేరన్నా? మీ అబ్బాయి పేరు ఉమామా. మీ పేరు? సెకండ్ ఇయర్ కాదు, ఫస్ట్ సెకండ్ ఇయర్. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని రేషన్ డీలర్లకు, ఎండియు ఆపరేటర్లకు వాకాడులో తహసీల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సంధ్యారాణి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే సమీక్షలో భాగంగా ఈ నెల కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ సప్లై జరగాలని, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక బియ్యం మాత్రమే అందించామని, ఈ నెల నుండి చక్కెర వస్తుందని, తొందరలో కందిపప్పు కూడా వస్తుందని తెలిపారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే అది అట్లా అలవాటు చేసుకున్నాం అనమాట. అది ఉంటుంది. సో ఇది కనుక అయితే నేను ఖచ్చితంగా చూసిన సారే అక్కడికైతే రాలేదు కాబట్టి ఇలా ఫస్ట్ టైం అందరినీ కలవడం సంతోషం. సార్ ఉంటే బాగుండేది. సార్ నాకు ఆల్రెడీ మేము సూర్యపేటలో ఉన్నప్పుడు నాకు తనలో తెలుసు, పెళ్ళిపూర్లో తెలుసు.
ఒకవేళ కనుక నేనే అన్నీ వేయకుండా ఒకవేళ నేనే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్గా ప్లాన్ చేసి మీటింగ్ పెట్టడం చేద్దాం. ఎందుకంటే ఇది జరగాలి ఖచ్చితంగా. ఎందుకంటే సాధక బాధలు అనేది గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటాయని ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా కాకుండా మంత్లీ ఒకసారి కాబట్టి అందరూ గ్యాదర్ అయితే బాగుంటుంది. మీ పరిస్థితి ఏంటి? కారును బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నెల్లూరు జిల్లా రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్లోని 6వ కిలోమీటర్ వద్ద కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఎదురుగా వస్తున్న పెళ్లి బస్సును కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వెంకటాచలం మండలం కుచిలపాడుకు చెందిన వెంకటరత్నయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాపూరు సిఐ విజయ్ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్ట్రైట్ వచ్చిందా? నీకు స్టేటస్ పెట్టా ఏం మంచిరా నీ బతికేం బతుకురా. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో మరొకసారి డయేరియా విజృంభించింది. ఇటీవలే గురుకులంలో 128 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూని ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడి నెల రోజులు కూడా గడవక ముందే మరొకసారి కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవు కావడంపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఇటీవలే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంతో పాటు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గురుకులాన్ని సందర్శించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలాగా చర్యలు చేపట్టారు. అయితే నెల రోజులు కూడా గడవక ముందే మరొకసారి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ గీతావాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దనారెడ్డి, జిపిటి తహసీల్దార్ రాజేంద్రులు గురుకులం వద్దకు చేరుకుని అస్వస్థతకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఇందులో ఫస్ట్ ఇవి తిన్న వరకు అయింది. నేను పర్టికులర్గా అయిన తర్వాత సరైన పెట్టించుకున్నా సాగట్లేదు. బాగా చెరిగిచ్చి పురుగులుంటే మాత్రం ఆ బియ్యం మంచి బియ్యం తీసుకొని వాడండి. అన్ని నీట్గా చేయాలి. చాలా ఫోన్ చేశారు సార్, తీసుకోమన్నారా? ఏం తిన్నాడంట? చికెన్ తిన్నాడంట. ఎప్పుడు? ఆదివారం. నిన్న నేను చికెన్ పెట్టారన్నా. నేను చికెన్ ఏ ఊరు మీది? కూచివాడపాలెం. తగ్గాయన్నా? తగ్గలేదంట. ఇదే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించి ఇంటికి తీసుకుని హాస్పిటల్ చూపించారా? ఇప్పుడు తీసుకుని తీసుకెళ్తున్నారా? ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు? ప్రైవేట్ హాస్పిటల్. సరే తల్లి, ఏం పేరు పేరు? మల్లేశ్వర్. ఫోన్ చేశాడు మీకు? ఉదయాన్నే ఫోన్ చేశారు. ఏమని ఫోన్ చేశారు? మా మనవడు ఏమని ఫోన్ చేశారు? బాగలేదు అనేసి ఫోన్ చేసినారు. ఏం బాగాలేదన్నారు? ఏం బాగలేదు అనేసి మరి జ్వరమో ఏందని చెప్పినారంట. సరే నా కొడుకు ఫోన్ చేసినప్పుడు చెన్నైలో ఉన్నాడు. సరే నేను డ్యూటీలో ఉన్నా. అక్కడి నుంచి వచ్చి నాకు ఫోన్ చేసిన కొడుకు, ఆయన అర్జెంటుగా అబ్బాయిని కొడుకుని పిల్లల్ని తీసుకు
సార్ ఎవరు ఫోన్ చేశారంటే సార్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారు. మాది మోపరిపల్లి. పేరన్నా మీ అబ్బాయి పేరు ఉమామా. మీ పేరు? సెకండ్ ఇయర్ కాదు, ఫస్ట్ సెకండ్ ఇయర్. బిఆర్ అంబేద్కర్ కాలేజ్ గురుకుల పాఠశాలలో ఒక 11 మందికి అస్వస్థత కలిగిందని, వాళ్ళకి మోషన్స్ వచ్చాయని చెప్పి ఏదో చికెన్ తింటే వచ్చినాయి అనేది ఒకటి స్క్రోల్లో వచ్చింది. దీని మీద మేము కమిషనర్ గారు, ప్రిన్సిపల్ గారితో ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి ఈ యొక్క గురుకుల పాఠశాలని మేము అన్నీ తనిఖీ చేసాము. వంట రూమ్ తనిఖీ చేసాము, తర్వాత వంట మనుషులని తనిఖీ చేసాము, విచారించాము. అన్ని విచారణలో తేలింది ఏంటంటే వాళ్ళు నిన్న ఆదివారం నైటు చికెన్ పెట్టారన్నారు. ఆ చికెన్ పెట్టిన స్టూడెంట్స్ 383 మంది ఉన్నారు. దాంట్లో 383 మందిలో అందరికీ ఏం కాలేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. 11 మందికే అస్వస్థ. అదేంటంటే వాళ్ళు కూడా ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఏదో తిన్నారు, దానివల్ల ఆ బ్రెడ్ కూడా దాంట్లో బాగా ఫంగస్ వచ్చింది. ప్రిన్సిపల్ గారు చూపించారు అది. ఆ ఫంగస్ కూడా మేము ఫోటో తీసుకున్నాము. ఆ ఫంగస్ ఆహారం ఇంటి నుంచి తెచ్చిన ఈ పెద్దలు తెచ్చిన ఫుడ్ ఈ పిల్లలు అందరు పంచుకొని తినడం వల్ల వచ్చిందని, తర్వాత వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన ఈ బిర్యానీ తెచ్చుకొని తిన్న ఏదో ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. కానీ ఏదైనా కూడా విచారణ జరుగుతూ ఉంది. విచారణ అయిన తర్వాత సమగ్ర నివేదికను ఇస్తాము. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ సమీపంలో లారీ చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. కర్ణాటక నుంచి చెన్నైకి సుమారు 30 లక్షల విలువ చేసే ఐరన్ లోడ్తో వెళుతున్న లారీని నాయుడుపేట శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డుపై నిలిపి ఉండగా గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు బాలాజీ, నేను లారీ ఓనర్ని. కర్ణాటక నుంచి నేను లోడ్ చేస్తాను, ఐరన్ లోడ్ మీద లారీ వచ్చింది. మా షాప్ కాడ పెట్టేసి డ్రైవర్ స్నానానికి వెళ్ళి వచ్చేటప్పటికి వెహికల్ థెఫ్ట్ అయిపోయింది. కంప్లైంట్ ఇచ్చున్నాము. ఐరన్ లోడ్ అది చాలా 30 లక్షల రూపాయల కాస్ట్ ఉంటుంది. వెహికల్ వచ్చి ఒక 20 lakhs దాకా ఉంటుంది. సో అది థెఫ్ట్ అయింది. కంప్లైంట్ పెట్టినాం. కర్ణాటక నుంచి చెన్నైకి వెళ్తా ఉంది వెహికల్. అది స్నానం కోసం డ్రైవర్ వచ్చి వెహికల్ ఆపాడు. వెళ్ళి స్నానం చేసి వెంటనే వచ్చి చూస్తే వెహికల్ కనిపించలేదు. వెంటనే మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మీ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. ఆ వెహికల్కి జీపీఎస్ కూడా ఉంది. ఆ జీపీఎస్ ట్రాకింగ్ మేము చెక్ చేస్తే కాళహస్తి దాకా వెళ్ళి కాళహస్తిలో డిస్కనెక్ట్ చేస్తున్నారు. అది మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించిన ఫిర్యాదులు మరలా రీఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలన్నారు. తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మండల, గ్రామస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన ఫిర్యాదుల పరిష్కారం మరియు రీఓపెన్ చేసిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. And this review I'll take every week only for half an hour. Mostly Monday schedule చేసుకుంటా ఉంటాను, ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. సో దట్ రిమైనింగ్ డేస్ యూ కెన్ ప్లాన్ యువర్ షెడ్యూల్. ఎవ్రీ మండే ఉంటుంది పోస్ట్ స్పందన. లంచ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ విల్ సిట్. యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. బట్ ఎవ్రీ వీక్ ఉంటుంది. అండ్ ఐ ఆల్సో వాంట్ ఆల్ ద హెచ్ఓడీస్, ఆ రోజు అడుగుతాను, మీరు ఎవరెవరు పిటిషనర్స్ ఫోన్ చేశారు, వాళ్ళ నుంచి మీకు వచ్చిన కంప్లైంట్స్ వరకు ఏం సమాధానం చెప్పారు, మీరు ఎలా పరిష్కారం చేశారు. ఇమాజిన్ అండ్ హెచ్ఓడి కాలింగ్ ఏ పిటిషనర్, చాలా ఇష్యూ రిజాల్వ్ అవుతున్నారు. పెన్షన్స్ సో మళ్ళీ మనకి 1వ తారీఖు వస్తుంది. వీ హార్డ్లీ హ్యావ్ 28, 29, 30, 31st 4 days ఉన్నాయి. మీరు
ఎనీవేస్ పంచాయత్ ఆల్ ద సచివాలయం సిబ్బందితోటి రేపు కానీ ఎల్లుండితో విల్ బి హ్యావింగ్ ఏ జూమ్ కాన్ఫరెన్స్ ఫర్ 10 minutes ఫర్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి ఇప్పుడు. సో ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కాబట్టి ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, డోంట్ రిలీవ్ ఎనీవన్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ పెన్షన్ యాక్టివిటీ. సో 1వ తారీఖున 2వ తారీఖున పెన్షన్ యాక్టివిటీ అయిన తర్వాతనే దయచేసి మున్సిపల్ కమిషనర్స్ అందరూ అండ్ ఎంపీడీఓస్ కానీ రిలీవ్ చేయవలసి ఉంటుంది. ఎనీ సచివాలయం స్టాఫ్ ఆల్రెడీ చాలా మంది హెచ్ఓడీస్ ఉన్నారు ఇక్కడ. సో మీ సచివాలయం సిబ్బందిని వాట్ ఎవర్ విచ్ ఎవర్ హాస్ నాట్ బీన్ డిస్పర్స్డ్, సో బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే డిస్పర్స్ చేయలేదో అది కూడా క్రెడిట్ చేసిన తర్వాతనే రిలీవ్ చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, లేదంటే ఇబ్బందులు అవుతాయి అందరికి. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ పెన్షన్స్ ఈసారి సండే వస్తుంది 1వ తారీఖు. సో ఇట్ ఈస్ నాట్ హాలిడే ఫర్ ఎనీ ఆఫ్ అస్, ఐ మీన్ హూఎవర్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ పెన్షన్ యాక్టివిటీ. సో దయచేసి సండే రోజున ఏదైతే మనకి మార్నింగ్ 6 AM నుంచి స్టార్ట్ చేయాలో మనము ఆ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. అండ్ దానికి ముందుగానే అమౌంట్ దానికంటే ముందుగానే యాజ్ యూజువల్గా ఎవ్రీ మంత్ తీసుకున్నట్టుగానే విత్డ్రా చేసుకొని బండిల్స్ కింద చేసుకొని చేయాలి. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పకుండా పరిశ్రమల యాజమాన్యాలు అమలు చేయాలని, పరిశ్రమలో సెక్యూరిటీ ప్లాను, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ హజర్జస్ పరిశ్రమలు ప్రతినిధులతో, పరిశ్రమల శాఖ, పోలీస్ తదితర సంబంధిత శాఖలతో కలెక్టర్ మరియు ఎస్పీ సంయుక్త సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నారని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ మధ్యనే మన జిల్లాలో 3 మంది వేర్వేరు పరిశ్రమల్లో వివిధ కారణాల వలన ప్రమాదం బారిన పడి చనిపోవడం జరిగిందని దురదృష్ట సంఘటన అన్నారు. పరిశ్రమలో ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భాల్లో ఆలస్యంగా జిల్లా యంత్రాంగానికి సమాచారం అందుతోందని, అలా కాకుండా సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందిస్తే జిల్లా యంత్రాంగం నుండి తగు చర్యలు చేపట్టడం ద్వారా అపాయం తీవ్రత తగ్గే అవకాశాలు ఉంటాయన్నారు. So in the light of all these events, Honorable Chief Minister has directed all the district collectors and the Superintendent of Police to have a meeting, coordination meeting with all the industrial bodies, and that too the hazardous industries in particular, to ensure that all the safety norms are being followed as part of your regular protocol, and also the safety audit is being done regularly. And also if you are having any issues from your side, we will be in a positive way, in a proactive way, we will be resolving from our end. That is the first thing. So if you inform us upfront, we will be able to help you. It's not like some people are of the mindset that if there is fire or not, let us make it a standard SOP that you inform all of us, because maybe we'll be able you can do you can do that safety audit more transparently. If you can put up such boards in your premises that safety audit has been conducted on so and so date, or else using such things you can put up in a display board, digital display boards. So it will ensure that you are more transparent to the system and also to the public. This is different, each materials or each byproduct or each what you call the products used, the handling of urine handling, you can now compromise or on any safety parameters, because life of the citizens is of paramount importance to the Honorable Chief Minister and to the government. Okay? At the same time, we also expect complete transparency from the industrial sector, right? So these are the few points I want to tell. The line departments, fire, and then DAC, and then Inspector of Factories, PCB is also there. PCB is there. They will briefly give 1-2 minutes what they are expecting from you, and last we'll just take inputs from your side, what you want from the district administration, so that we can solve the issues at our level, right? Security audit is very important for the sake of security of the
worker, employee or anybody is very important. So for that, the collector sir is telling that communication, immediate communication is very important. Communication to the revenue, police and industrial department. These three are to file. These three departments, you have to take the numbers of the company jurisdiction area and immediate income, so that we will help for immediate action and will do whatever requirements regarding, suppose not only a small incident, 1 or 2 persons, suppose a fire accident is happened or anything, attack is happened, anything, we have to make a plan to secure or safeguard the other issues also. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పొంగూరు నారాయణ భారీ మెజారిటీతో గెలిస్తే తామంతా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటామని నెల్లూరు నగరం 47వ డివిజన్ నాయకులు కార్యకర్తలు మొక్కుకున్నారు. ఈ క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పొంగూరు నారాయణ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దమ్మవరపు సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక 47వ డివిజన్ నాయకులు ధర్మవరపు గణేష్ తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు అలిపిరి నుంచి తిరుమల వరకు కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. వీరితో పాటు మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు సింధూరా ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో వారంతా తలనీలాలు సమర్పించి కలియుగ దైవం వెంకటేశ్వరుని స్వామిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. ఉన్నారు మొబైల్ ఇస్తాం చాలు, మీరే చేసుకుంటే సరిపోతుంది. సరిపోతారమ్మా ఆమెకేరా ప్రభుత్వం సేజ్ల కోసం కేటాయించిన భూముల్లో పూర్తి స్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. కొడవలూరు మండలం బుద్దావారిపాలెం చంద్రశేఖరాపురంలోని ఇఫ్కో కిసాన్ సేజ్ భూములను పరిశీలించారు. ఇఫ్కో కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. సేజ్ భూములలో పరిశ్రమల ఏర్పాటు, నీటి అవసరాలు, అనుమతులు, భూముల వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఈఓ సుధాకర్ కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేజ్ భూములలో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్టీఓ సీనా నాయక్, ఏపీ ఐఏసీ డిప్యూటీ జెడ్ఎం సురేష్, ఇప్కో సీఈఓ టి సుధాకర్, సిఎఫ్ఓ పాండే, అనిల్ బాబు పాల్గొన్నారు.
మీరు ఎట్లా ఇచ్చారు we need industry, but we need that to follow guidelines also. ఎందుకంటే మనం చెప్పే పార్ట్నర్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. ఆపరేటర్లకు వాకాడిలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సంధ్యారాణి సమావేశం. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక బియ్యం మాత్రమే అందించామని, ఈ నెల నుండి చక్కెర వస్తుందని వెల్లడి. కారును బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి. రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్లో 6వ కిలోమీటర్ల వద్ద ప్రమాదం. నాయుడుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో మరొకసారి డయేరియా. గురుకులంలో 128 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.